ఆదేశానుసారంగా మా మండలంలో మాకు ఉన్నటువంటి ఆదేశానుసారంగా జిల్లా ఆదేశానుసారంగా మేము ఈరోజు మా మహబూబ్నగర్ రూరల్ మండల్ టీఎల్ఎం మేళాను నిర్వహించడం జరిగింది. దీంట్లో మాకు పిఎస్ యూపీఎస్లను ఇది ఎఫ్ఎల్ఎన్ టీఎల్ఎం మేళా ఇది కాబట్టి పిఎస్ యూపీఎస్లని దీంట్లో భాగస్వామ్యం చేయాలి. దాంట్లో మా మండలంలో 32 స్కూళ్ళు ఉన్నాయి. పిఎస్ యూపీఎస్లు అన్నీ కూడా 32 స్కూళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేషన్ జరిగింది. దీంట్లో అన్ని పాఠశాలకి వెళ్ళి కూడా చాలా అద్భుతంగామైనటువంటి టీఎల్ఎం మేళాలను తీసుకురావడం జరిగింది. తర్వాత దీంట్లో ఐఎల్ఎం అనేటువంటిది ఒకటి ఉంటుంది. టీఎల్ఎం తర్వాత పిల్లలు ఇంటరాక్టివ్ అయ్యి అవి మళ్ళీ తయారు చేసేటువంటి విధానంలో ఐఎల్ఎం అనేటువంటిది అంటారు. బట్ దాంట్లో కూడా అద్భుతంగా మా టీచర్స్ తయారు చేయడం జరిగింది. ఇది పిల్లలకు అందినప్పుడు పిల్లలకు సబ్జెక్టులో ఒకవేళ సరి అయినటువంటి అర్థం కాని ఎడల ఈ టీఎల్ఎం ద్వారా ఆ సబ్జెక్ట్ను ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకునేటందుకు కొరకు ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేటువంటిది అంటున్నాం. కాబట్టి ఇది పిల్లలకు జీవితాంతం వాళ్ళు గుర్తుండేటందుకు కొరకు ఆ సబ్జెక్టులో గుర్తుండేటందుకు కొరకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ముఖ్యంగా మన రాష్ట్ర విద్యాశాఖగా మన సీఎం గారే ఉన్నారు కాబట్టి కంపల్సరీ పిల్లలకు టీఎల్ఎం అనేటువంటిది కంపల్సరీ ఉపయోగపడుతుందని మెయిన్ ఉద్దేశంతో మరి ఈ టీఎల్ఎం మేళాను ప్రతి మండలంకి వెళ్ళి ఏర్పాటు చేస్తున్నారు. దీని జిల్లాకు మేము 10 స్కూళ్ళను సెలెక్షన్ చేసి ఆ జిల్లాకు పంపించాల్సి ఉంటుంది. అన్ని మండలాలకు వెళ్ళి ఇట్లా వచ్చిన తర్వాత మరి జిల్లా వాళ్ళు కూడా స్టేటుకు 8 స్కూళ్ళను సెలెక్షన్ చేస్తూ మంచిగా పర్ఫార్మెన్స్ చేసినటువంటి స్కూళ్ళను సెలెక్షన్ చేసి వాళ్ళు కూడా స్టేటుకు పంపించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళు టీచర్స్ అంతా కూడా పిల్లలకు ఉపయోగపడేటట్టుగా తయారు చేసేటందుకు కొరకే ఈ టీఎల్ఎం మేళాను పెట్టడం వల్ల అందరూ అయితే ఆ మెటీరియల్ని తయారు చేసి మరి రావడం జరిగింది సార్. ఇక్కడికి చాలా స్కూళ్ళు మరి అవి ఫస్ట్ తెలుగు 2 స్కూళ్ళను, ఇంగ్లీష్ 2, మ్యాథ్స్ 2, తర్వాత ఈవీఎస్ 2 స్కూళ్ళను సెలెక్షన్ చేసి 2 స్కూళ్ళు మాకు కన్సోలేషన్ ప్రైజెస్గా వాళ్ళని సెలెక్షన్ చేసి 10 స్కూళ్ళను జిల్లాకు పంపించడం జరిగింది సార్.